మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. The Lord will perfect that which concerneth me. Thy mercy, O Lord, endureth forever. Forsake not the works of thine own hands. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసే కార్యాలను వివరిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు నా పక్షమునుంటాడు, నా కార్యము సఫలం చేస్తాడు. నేను ఆయన చేతి పని, ఆయన ఎప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరము ఉండేది. నేను పడిపోయినను నన్ను చెయ్యి పట్టుకుని లేవనెత్తేవాడు దేవుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, మనమందరం దేవుని ప్రత్యేకమైన పని అని గమనించాలి. మనంతట మనమే రూపించబడలేదండి. ఏదో మాయ చేస్తే మట్టి ముద్ద మనిషి అయిపోలేదు. మనము దేవుని ప్రత్యేకమైన పని. ఒక మాటలో చెప్పాలంటే, సృష్టి అంతటికన్నా ఆయనకు అతి ప్రియమైనటువంటిది ఎవరు అంటే మనమే, విశ్వాసులమే. ఆయనకు అతి ప్రియమైనటువంటి వారం. ఆయన మనందరిలో కూడా తన పనిని ప్రారంభించాడు. ఆయనే ఆ పనిని ముగిస్తాడు కూడా. నిజంగా మన విశ్వాసులమైతే మన నమ్మకం ఇదే అయి తీరాలంతే. నాలో ఆయన తన పనిని ప్రారంభించాడు, ఆయనే దాన్ని ముగిస్తాడు. దానికి మూలమేమిటో తెలుసా? ఆయనే మనను రూపించాడు, మనలను సృజించాడు. అదే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నా పక్షమునుంటాడు, ఆయన కార్యమును సఫలం చేస్తాడు. చేతి కార్యములను విడిచిపెట్టకము. ప్రభువా, మేమంతా మీ చేతి పనులం. నీవెప్పుడైతే మాలో కార్యం ప్రారంభిస్తావో ఆయన మన చేతి పనులను స్థిరపరుస్తాడు, వృద్ధి చేస్తాడు. దేవుని సృష్టిని మనం చూసినప్పుడు మనకేది అవసరమో ముందే అవన్నీ కూడా సృష్టించాడు. ఆ తదుపరి మనల్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. మనకి ఫలానాది అవసరమని ముందే సృష్టించి ఆ తదుపరి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? తాను చేసిన సృష్టి అంతటికన్నా మనం ఆయనకి చాలా ఇంపార్టెంట్. మనం ఆయనకి ప్రియమైనటువంటి వారము. ఈ సంగతిని గ్రహించినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఒక్కొక్కసారి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వైపు మక్కువ చూపుతున్న వారిని కూడా గద్దించి బుద్ధి చెప్తున్నాడు తప్ప ప్రాణం తీసేవాడు కాడు ఆయన. ఆయన మన ప్రాణ ప్రియుడు. మన విశ్వాసం ఇదే అయి ఉండాలి. ఏది? నీవు నాలో పని చేస్తే చాలు ప్రభువా, నేను జీవిస్తాను. నీ కృప నా పట్ల నిరంతరము ఉంటే చాలయ్యా. నువ్వు నా పక్షమును నిలబడితే చాలు, నా కార్యం సఫలమైపోతుంది. ఎంత గొప్ప దేవుడండి! శతాధిపతి ఇంటికి యేసుప్రభు వస్తానని చెప్పినా, నీవు మాట మాత్రము సెలవివయ్యా, నా దాసుడు అక్కడ స్వస్థపరచబడతాడు అన్నాడు. నువ్వు ఇంటికి రానవసరం లేదు, నువ్వు మాటిస్తే చాలు, నీ నోట మాట సెలవిస్తే చాలు. గ్రహించండి ప్రియులారా, నేను దేవుని చేతి పని అని నువ్వు గుర్తిస్తే నీ ద్వారా ఆయన పని జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వే ఆయన చేతి పని. నిన్ను ఎలా వదులుకుంటాడు ఆయన? నువ్వు అనుకోవచ్చు, నన్ను దేవుడు మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో. నో నో నో, నెవర్, నాట్ ఎట్ ఆల్. ఎప్పటికీ కాదు. దావీదు సంతోషంతో ఈ స్తుతి కీర్తన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవునికి. ప్రభువా, నేను ఎప్పుడు మొరపెడితే అప్పుడు ఉత్తరం ఇచ్చావు, శత్రువుల నోట పడకుండా తప్పించావు, నా పక్షమును నిలబడ్డావు నాయన, నీకు స్తోత్రములు అంటున్నాడు. నువ్వు విడిచిపెట్టని వాడవు, మరచిపోని వాడవు.
ఆయన కృప నిరంతరము ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కృపను తలపోసుకుంటూ దేవా నువ్వు నా పక్షమును ఉంటే చాలు అని ఆయన నోరారా కీర్తించు. నా కార్యము సఫలము చేయు దేవా అని ఆయనను ఘనపరచు. దేవుని కృప అపరిమితముగా నీ పట్ల విస్తరించునుగాక. మీ కొరకు ఆమేన్. ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.